మందకృష్ణ మాదిగ మెడలో ఉన్న కండువ, ఆయన అనుచరుల మెడలో ఉన్న కండువ, నల్ల కండువ పోయి కాషాయ కండువ వస్తుందని అక్కడక్కడ ప్రచారం కూడా జరుగుతుంది. అది గిట్టని వాళ్ళు చేసే ప్రచారం. మా నాయకుడు 30 ఏళ్లలో ఏ కండువా ఇప్పటి వరకు మార్చిన సందర్భాలు లేదు. అప్పుడు ఎప్పుడు నల్ల కండువా మాత్రమే ఉన్నది. అది భవిష్యత్తులో నల్ల కండువాగానే కొనసాగుతుంది. గతంలో చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చినప్పుడు కృష్ణమాదిగ గారు పచ్చ కండువా వేసుకోబోతున్నారని మాట్లాడిండ్రు. రాజశేఖర రెడ్డి గారికి మద్దతు ఇచ్చినప్పుడు మరి కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారని మాట్లాడిండు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు సపోర్ట్ చేసినప్పుడు మరి టీఆర్ఎస్లో అని ప్రచారం చేసిండ్రు. మేము మా లక్ష్య సాధన కోసం ఇప్పుడు బీజేపీకి మద్దతు ఇచ్చినప్పుడు కాషాయ కండువాని ప్రచారం చేస్తున్నారు. ప్రచారం చేసే వాళ్ళ నోళ్ళు మూతపడ్డాయి తప్ప మా నాయకుడు కండువా మారలేదు, భవిష్యత్తులో కూడా మారదు. అదంతా కేవలం దుష్ప్రచారం మాత్రమే. మా ఉద్యమం, మా నాయకుడు ఎప్పుడు పూర్తిగా స్వతంత్రంగా ఉండే వ్యక్తి, స్వతంత్రంగా ఉద్యమాన్ని నడిపే వ్యక్తులు భవిష్యత్తులో కూడా స్వతంత్రంగానే ఈ ఉద్యమ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. కానీ మాకు సహకరించినటువంటి రాజకీయ పార్టీలందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇవాళ ఈ స్వప్నం సాకారం కావడానికి ప్రధానంగా కేంద్రంలో అధికారం నుండి సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసి మాదిగ ఉద్యమానికి మద్దతుగా నిలిచినటువంటి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ఉన్నారు. వారికి యావత్ మాదిగ జాతి తరఫున కృతజ్ఞత తెలపడం మా బాధ్యత. కాబట్టి మా అందరి తరఫున యావత్ 2 తెలుగు రాష్ట్రాల్లో అలాగే దక్షిణ భారతదేశంలో మాదిగ ప్రజలందరి తరఫున నిన్న మందకృష్ణ మాదిగ గారు ప్రధానమంత్రి గారిని కలిసి వారి కృతజ్ఞతలు తెలియజెప్పడం జరిగింది. దాన్ని కొంతమంది జీర్ణించుకోలేక కాషాయ కండువా అని చెప్పేసి మాట్లాడుతున్నారు తప్ప మా నాయకుడి కండువా మారే పరిస్థితి లేదు. అంటే 30 సంవత్సరాల వర్గీకరణ సాధించారు. మళ్ళీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది, ఏ ఎజెండా చేయబోతున్నారు? ఈ 30 ఏళ్ల పోరాటం ఎస్సీ వర్గీకరణ కోసమే జరిగింది. కాబట్టి ప్రస్తుతం మా దృష్టి అంతా ఆంధ్రప్రదేశ్లోను, తెలంగాణలోను, తమిళనాడులోను, కర్ణాటకలోను రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఎస్సీ వర్గీకరణను అమలు చేసుకోవడం మీద మేము ప్రధాన దృష్టి పెడతాం. ఆ వర్గీకరణ అమలు చేసుకునే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేయడం, సాంకేతికంగా ఉన్న సమస్యలను పరిష్కారం చేయడం కోసం ఇప్పటికీ ఈ 4 రాష్ట్రాల్లో ఏవైతే ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు ఇచ్చారో ఆ నోటిఫికేషన్లకు ఎస్సీ వర్గీకరణను వర్తింపజేసే విధంగా మేము ముందుకు సాగడం కోసం మేము ప్రయత్నం చేస్తాం. దీని తర్వాత భవిష్యత్తులో ఏ డిమాండ్ల మీద మా ఉద్యమం కొనసాగుతుంది, భవిష్యత్తులో ఏ అంశాలు మేము ఎన్నుకోబోతున్నాం అనే విషయం మీద ఎంఆర్పీఎస్ జాతీయ కమిటీ సమావేశంలో మేము చర్చించుకున్న తర్వాత ఆ భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను మా జాతీయ అధినేత మందకృష్ణ మాదిగ గారు ప్రకటిస్తారు. థ్యాంక్ యూ.